క్రీస్తునందు ప్రియమైన సజీవాని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. అనుదిన వాక్య ధ్యానంలో కీర్తన గ్రంథము 144వ అధ్యాయము 1వ వచనం నుంచి ధ్యానించుకుందాం. నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడయ్యున్నాడు. పక్షిరాజు సర్పముతో నేలపై పోరాటం చేయదు. అది దానిని ఆకాశంలోనికి ఎత్తి యుద్ధ మైదానాన్ని మార్చేస్తుంది. ఆపై సర్పమును ఆకాశంలోనికి విడిచిపెట్టేస్తుంది. సర్పమునకు గాలిలో సత్తువ ఉండదు, శక్తి ఉండదు, మరియు ఆధారం దొరకదు. భూమిపై ఉన్నట్లుగా తెలివైనదిగా బలమైనదిగా కాక నిస్సహాయమైన స్థితిలో పనికిమాలినదిగా మారిపోతుంది. ప్రార్థన ద్వారా మీ పోరాటాన్ని ఆధ్యాత్మిక స్థితికి తీసుకువెళ్ళండి. ఆధ్యాత్మికంగా మీరు ఉంటున్నప్పుడు దేవుడు మీ యుద్ధాలను అందుకుంటాడు. శత్రువుకు అనువైన యుద్ధ భూమిలో మీరు పోరాడవద్దు. పక్షిరాజు వలె యుద్ధ రంగాన్ని మీకు అనువుగా మార్చి మీ హృదయపూర్వక ప్రార్థన ద్వారా దేవునిని పోరాడనివ్వండి. నిశ్చయముగా మీకు విజయమే. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.